ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఇవాళ స్టాక్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి, అలాగే లాస్ట్ వీక్ ఎలా ఉంది, అలాగే నెక్స్ట్ వీక్ ర్యాలీ కంటిన్యూ అవుద్దా లేదా అనేది ఈ వీక్ మనం చూద్దాం. ఇవాళ క్లోజప్ ఏంటంటే క్లోజింగ్ వచ్చి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ 190 పాయింట్స్ పెరిగింది, 24,759 క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే 80,346 దగ్గర 364 దగ్గర క్లోజ్ అయింది, దాదాపు 550 పాయింట్స్ పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ పెరిగి 54,373 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది యాక్చువల్లీ ప్రధానమంత్రి గారు చైనా పర్యటన, అలాగే రష్యా ప్రధానితో మాట్లాడటం, అలాగే జీడిపి డేటాస్, అలాగే ఈ యొక్క ఆటోమొబైల్ డేటా అంతా కూడా పాజిటివ్గా రావటం వల్ల ఈ యొక్క 50% టారిఫ్ ఎఫెక్ట్, లాస్ట్ వీక్ దాకా ఉన్న టారిఫ్ ఎఫెక్ట్ ఇవాళ కొంత రిలీఫ్ ర్యాలీ అనేది వచ్చింది. అలాగే పొద్దున్నే యుఎస్ వైట్ హౌస్ నుంచి కూడా ఇండియా ఒక భాగస్వామ్యం, ఒక స్నేహమైన భాగస్వామ్యం అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల కొంత చర్చలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటే ప్రపంచంలో భారత్కి ఉన్న వెయిటేజ్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు అమెరికా కూడా రెస్పెక్ట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మార్కెట్స్ మీద ఉంది. సో ఇది కంటిన్యూ అవుద్దా లేదా అనేది రేపు ట్రెండ్ని బట్టి మనకి అర్థమవుతుంది. రేపు యాక్చువల్గా వాళ్ళ యుఎస్ మార్కెట్స్ సెలవు కాబట్టి రేపు కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ వీక్ ఇక్కడ మేజర్గా బ్యాంక్ నిఫ్టీ అయితే 54,000 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అలాగే నిఫ్టీ 24,000 దగ్గర, 24,500 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అలాగే సెన్సెక్స్ వచ్చి 80,000 దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడి నుంచి ట్రెండ్ మళ్ళీ విపరీతమైన పాజిటివ్ రాకపోయినా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సో కాబట్టి మేజర్ సెక్టార్స్, కొంచెం పెరిగే సెక్టార్స్ ఏంటి అని చూసుకుంటే ఇప్పుడు ఆటో సెక్టార్స్ బాగా పెరుగుతున్నాయి. ఆటో సెక్టార్స్లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ కనపడుతుంది. ఎందుకంటే ఈ నెక్స్ట్ 6 మంత్స్ వచ్చి ఎలక్ట్రికల్ వెహికల్స్ సేల్స్ బాగా పెరుగుతున్నాయి. అలాగే నెక్స్ట్ సెక్టర్ తీసుకుంటే జిఎస్టీలో బెనిఫిట్ అయ్యే సెక్టార్స్ ఇవాళన్నీ కూడా బాగా పెరిగాయి. వోల్టాస్ కానీ, లేకపోతే హ్యావెల్స్ కానీ, సో అలాగే బ్రిటానియా కానీ, సో ఇవాళ సిమెంట్ కంపెనీస్ సెక్టార్స్ ఇవన్నీ కూడా బాగా పాజిటివ్ వచ్చాయి. మేజర్గా ఐటీ సెక్టార్స్ కూడా బాగా పెరిగాయి. ఐటీ సెక్టార్స్లో టీసీఎస్, అలాగే ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా 1-2% పెరగడం జరిగింది. అలాగే హెచ్సిఎల్ టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా దాదాపు 2%, 1.7, 2% చొప్పున పెరిగినాయి. సో ఐటీ సెక్టార్స్ తర్వాత ఫార్మా సెక్టార్స్ కూడా బాగా పెరిగినాయి. ఫార్మాలో కూడా మేజర్గా ఈ సెక్టర్స్ అన్నీ కూడా ఐ కంపెనీస్ డాక్టర్ రెడ్డీస్ కానీ, సిప్లా కానీ, ర్యాంబాక్సీ కానీ, తర్వాత ఈ ఫార్మాలో మేజర్గా దివీస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి సెక్టర్ వైజ్గా చూసుకుంటే. సో అంటే ఇవాళ మేజర్గా ఏఎంసీ కంపెనీస్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ అయితే 2% పెరిగింది. అలాగే ఇండిగో కూడా బాగా తగ్గింది, అది కూడా పెరిగింది. సో అలాగే బ్యాంకింగ్లో కోటక్ బ్యాంక్ కానీ, తర్వాత యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఇవన్నీ కూడా 2-3% చొప్పున పెరిగినాయి. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనం మార్కెట్స్ అన్నీ కూడా రికవర్ అయిపోతాయి అనుకుంటే ఈ వీక్ కొంచెం చూడాలి. నెక్స్ట్ రేపు, ఎల్లుండి ఎలా ఉంది మార్కెట్స్ అనేది చూసుకుంటే ఇక్కడ స్టెబిలిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఏదైనా 24,800 అబోవ్ కనుక నిఫ్టీ ఉంటేనే అది కొంచెం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కూడా 25,200 దగ్గరకు వచ్చి రెసిస్టెన్స్ తీసుకుంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా డౌన్ ట్రెండ్, 56,000 దగ్గర నుంచి ఇంకా పైకి వెళ్ళట్లేదు. మొన్న 56 దగ్గర నుంచి రివర్సల్ అయ్యి ఇప్పుడు 54,000కి వచ్చింది. సో సెల్ అండ్ రైజ్ అనే కాన్సెప్ట్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు ఈ యొక్క అప్ ట్రెండ్ అనేది టెంపరరీ అవుతుందా లేదా అనేది మనకి నెక్స్ట్ ఈ వీక్లో మనకి కన్ఫర్మ్ అవుతుంది. సార్ అలాగే ఇప్పుడు ఏ స్టాక్స్ బాగా తగ్గి రివర్స్లో అవుతున్నాయని చూస్తుంటే ఐటీ స్టాక్స్ బాగున్నాయి. సో ఇన్వెస్ట్ చేయాలి ఏదైనా బెస్ట్ స్టాక్స్ ఏంటంటే ఈ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ,
బెస్ట్ స్టాక్స్. టీసీఎస్ ఇప్పుడు 3100 ఆ రేంజ్‌లో ఉంది. ఇది దాదాపు 4300 నుంచి ఫాల్ అయింది. అలాగే ఇన్ఫోసిస్ కూడా మేజర్ టర్న్ అరౌండ్ అవుతుంది. దాదాపు 1900 నుంచి ఇప్పుడు ఇది 1500కి వచ్చింది. సో, ఈ కంపెనీస్ కొంచెం బెటర్‌గా ఉంటాయి. అలాగే తీసుకుంటే మనం ఐటీ ఆటోమొబైల్ కంపెనీస్‌లో హీరో మోటార్ ఒకటి నాన్ స్టాప్‌గా ర్యాలీ వస్తుంది. దాదాపు 5200 ప్రెజెంట్ ఉంది. సో, ఇంకా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే M&M కూడా పెరుగుతున్నాయి. సో, టీవీఎస్ మోటార్ కూడా 3300 దగ్గర ప్రెజెంట్ ఇవాళ మంచి ర్యాలీ వచ్చింది. సో, ఈ స్టాక్స్ మనం తీసుకోవచ్చు. సో, ఇలా మనం ఏంటంటే ఇది కొంచెం అయితే ఇప్పుడు ఈ టైంలో మనం చేయాల్సిన బెస్ట్ వే ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్నాయి కదా! అని ఒకేసారి టోటల్ అమౌంట్ పెట్టుకోకూడదు. స్లోగా మనం అమౌంట్స్‌ని ఇక్కడ ఒక 50% డౌన్ అయినప్పుడు మళ్ళీ ఒక 50% పెరిగేటట్టు మనం చూసుకోవాలి. ఎందుకంటే మార్కెట్స్ డౌన్ అనేది ఎక్స్‌పెక్టెడ్ ఉంది. ఎందుకంటే అన్‌సర్టెనిటీ ఉంది కాబట్టి. సో, ఒకవేళ అది గనుక డౌన్ అయితే మీరు పానిక్ అవ్వకుండా మళ్ళీ యాడ్ చేసుకుంటే మంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. థాంక్ యూ అండి. నమస్తే.